పెద్దలు మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. సత్యమా నువ్వు సత్యమా నువ్వు లొల్లి పెట్టా అంటే నేను మాట్లాడతా. కూసోమని సత్యమా జర లొల్లి పెట్టకమని పట్టుకో రాజు పట్టుకో. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మన జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు సోదరులు సీనియర్ నాయకులు అన్న తోట ఆగయ్య గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన జిల్లాకు పార్టీ తరపున ఇన్ఛార్జిగా విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అన్న శ్రీ బసవరాజ్ సారయ్య గారు, గౌరవనీయులు ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు పెద్దలు అన్న వినోద్ కుమార్ గారు, గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు అన్న రసమయి బాలకిషన్ గారు, గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు పెద్దలు అన్న ఈరోజు మరి చాలా ఆవేశంగా మాట్లాడిన మా అన్న రమేష్ అన్న గారికి, గౌరవనీయులు చొప్పదండి శాసనసభ్యులు సోదరులు అన్న రవిశంకర్ అన్న గారు, జిల్లా మన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు రమణన్న, నేను టైంకే వచ్చిన. ఆగన్న ఏం చేసిండంటే ఇంకా జర మనోళ్ళు కొద్దిగా ఆలస్యం ఉన్నారు, గట్ల తిరిగిరా అన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి ఆలస్యమైంది తప్ప నేను అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ సీదా ఈడికే వద్దాం అనుకుంటే ఈడికి వచ్చి దొడగొట్టుకొని అటు పోదాం అనుకుంటే లేదు ఇంకా కొద్దిగా టైం ఉంది మెల్లగా రాని ఆగననే చెప్పిండు. నా తప్పు కాదు, ఆగన్నది. కాబట్టి నాకు 100కు 100% ఒక విషయంలో క్లారిటీ ఉంది. పార్టీ లేకపోతే, పార్టీ కార్యకర్తలు లేకపోతే ఈ పదవులు లేవు, ఇక్కడ కూర్చున్నందుకు మాకు అవకాశం కూడా లేదు. నాకు ఆ క్లారిటీ, నాకు 100% క్లారిటీ ఉంది. ఎందుకంటే లక్షల మంది కష్టపడితే 100ల మంది పిడికెడు మంది నాయకులు అవుతాం. ఆ విషయం నాకు బాగా తెలుసు. కాబట్టి ఎన్నికల సంవత్సరమే కాదు, ఏ సంవత్సరమైనా తప్పకుండా అదే పద్ధతిలో ఉంటానని చెప్పి కూడా మీకు మాట ఇస్తూ, గౌరవ మరి పెద్దలు వేదికపైన ఆసీనులైన రాష్ట్ర పవర్లూమ్ మరియు టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు గూడూరి ప్రవీణ్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణ గారు, టెస్కాబ్ అధ్యక్షులు గౌరవనీయులు కొండూరి రవీంద్రరావు అన్న గారు, సెస్ చైర్మన్ గారు గౌరవనీయులు చిక్కాల రామన్న గారు, మా అన్న ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి నేనే రమ్మన్నా మా అన్న డాక్టర్ శ్రవణ్ దాసోజ్ అన్న గారు, పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నారు అన్నగారు వారు, అదేవిధంగా మరి వేదికపైన ఆసీనులైన జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నరసయ్య గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మా పెద్ద మనిషి ఆకునూరి శంకరన్న గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయులైన కౌన్సిలర్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, సెస్ డైరెక్టర్లు, అదేవిధంగా మరి వేదిక ముందున్న మా గౌరవ గులాబీ సైనికులైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ, వివిధ హోదాల్లో ఉన్న మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. నేనైతే అనుకుంటున్నా ఈరోజు ఆగన్న పేరు మారవాలి. మనం ఆగన్న పేరు మార్చి ఆగన్న అంటే ఆగుతలేడు ఈ మధ్యన అసలుకే. ఎందుకంటే ఆగన్న నాన్న నేను అన్న కొద్దిగా ఆలస్యం పెట్టట్టుంది, జర అందరికి బువ్వ పెట్టి కూర్చోబెట్టంటే లేదు బువ్వ పెట్టే సమస్యనే లేదన్నాడు. మరి ఎంతమంది తిన్నారో ఎంతమంది తినలేదు. నేనైతే తినలేదు, నాకు కూడా బువ్వ పెట్టలేదు. ఎవరు తినలేదా ఎవరు? సరే, తినకపోయినా మరి అందరూ కూడా ఓపికగా ఉన్నారు. మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలందరికీ కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా కూడా గొప్ప విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఉద్యమ సమయంలో అన్నం తిన్నామో, అటుకులు బుక్కినమో, ఏం చేసినాం కానీ మొత్తానికి అనుకున్న లక్ష్యం సాధించేదాకా ఆనాడు ఉద్యమ వ్యతిరేకులుగా ఉన్న కాంగ్రెస్ కానీ, ఆనాడున్న పార్టీలు కానీ వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసి మాకు ఫలితం సాధించడం అంటే దానికి ప్రధాన కారణం మా గులాబీ దండు కమిట్మెంట్ అనే మాట సార్ ఎప్పుడు చెప్తుంటారు. నిజంగా కూడా ఇవాళ మీరందరూ మళ్ళొక్కసారి ఆ స్ఫూర్తిని ప్రదర్శించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే
ఇక్కడికి వచ్చే ముందు నిజంగా కూడా నాకు గొప్పగా సంతోషం అనిపించే ఒక అనుభవం నాకు ఎదురైంది ఈరోజు. మా తమ్ముడు పదిరే మల్లారెడ్డి, ఎక్కడున్నాడో కానీ కుంబాల మల్లారెడ్డి ఉన్నాడా, ఇక్కడనే ఉన్నాడు. తమ్ముడు ఒక మంచి పని చేసి నన్ను పిలిచిండు వాళ్ళ ఊరికి. ఏందా మంచి పని అంటే, కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తీసుకొచ్చిన విషయం మీ అందరికి తెలుసు. మరి ఆ విప్లవాత్మకమైన పథకంలో మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి ఒక 100 యూనిట్లు, హుజూరాబాద్ నియోజకవర్గం ఒక పైలట్ నియోజకవర్గంలో 18,000 యూనిట్లు అని చెప్పి ప్రకటించి ఇప్పటికే దాదాపు 38,000 యూనిట్లు, దాదాపు 4,000 కోట్ల రూపాయలు దళిత బంధు కింద విడుదల చేసిన విషయం మీకు తెలుసు. అయితే మన దగ్గర సిరిసిల్ల నియోజకవర్గంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో, మన ఎమ్మెల్యేల కోఆర్డినేషన్తోని ఈ యూనిట్లను ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఒకటే మాట అనుకున్నాం. దళితులు అంటే, మనం ఇచ్చే ఈ దళిత బంధు కార్యక్రమం అంటే కార్లు కొనుడు, ట్యాక్సీలు నడుపుడు, గంతకే ఉండిపోవుడు కాదు. 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలను 10ంతలు చేసే సత్తా మాకున్నది అని చూపెట్టే సమర్థత ఉన్న సోదరులను పట్టుకోవాలి అనే మాట అనుకున్నాం. అనుకున్నట్టే ఈరోజు గర్వం అనిపించింది, సంతోషం అనిపించింది. ఏంటంటే పదిరెలో, ఎల్లారెడ్డిపేట మండలం పదిరె గ్రామంలో ఒక 3 దళిత సోదరులు, విజయ్ కుమార్, డప్పుల లింగయ్య, సూదమల్ల రాజేశ్వరి, 3 కలిసి 30 లక్షల రూపాయలు కూడేసుకొని దాన్ని మళ్ళా బ్యాంక్ లోన్ తీసుకొని సబ్సిడీలు ప్రభుత్వం ద్వారా వచ్చేటివి కూడా అప్లై చేసుకొని 30 లక్షలు ప్రభుత్వం ఇస్తే, కేసీఆర్ దళిత బంధు ద్వారా ఇస్తే 3 కోట్ల రూపాయలతో ఇవాళ అద్భుతమైన రైస్ మిల్లు కట్టి దాన్ని ఇవాళ నాతో ప్రారంభింపజేసింది. సంతోషం ఎక్కడ అనిపించిందంటే, ఆ రైస్ మిల్కు శంకుస్థాపన నేనే చేసిన, భూమి పూజ నేనే చేసిన, మళ్ళీ ఇవాళ ఇనాగరేషన్ కూడా చేసే అదృష్టం, భాగ్యం కూడా నాకే దక్కింది. ఆడ పోయి చూసినాక నిజంగా కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, గుండె నిండా సంతోషంతో ఉప్పొంగింది. ఎందుకంటే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు అంటే కేవలం వారికి ఏదో అయాచితంగా సాయం చేస్తున్నట్టు, చేతగాని వాళ్లకు ఏదో ప్రభుత్వం ఏదో ఉదారంగా ఇస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చే ప్రభుత్వాలను చూసినాం. కానీ వాళ్ళు కూడా సంపద సృష్టించి సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడి ఇతరులకు ఉపాధి కల్పించే సత్తా వాళ్ళకు ఉన్నది అని ఈరోజు అక్కడ పోయిన తర్వాత రుజువైనందుకు నాకు గొప్పగా అనిపించింది, గర్వంగా అనిపించింది. అక్కడ బటన్లు నొక్కుమన్నారు నన్ను. బటన్లు వత్తన్నా, వచ్చినావు, పూజ చేసినావు, మరి బటన్ ఒత్తి చాలు చేయమన్నారు. రైస్ మిల్ చాలు చేయమంటే ఆ బటన్ ఒత్తేటప్పుడు ఆ పిల్లగాడు ఉండకూడదు. ఆ పిల్లగాడు నేను తెలుగులో అడుగుతున్నవాడు హిందీలో సమాధానం చెప్తున్నాడు నాకు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా తమ్మే నేను అడిగి, మీరా బీహార్ హై సాబ్ అన్నాడు వాడు. बिहार और इकड़े भाई अंटे मैं अकेला नहीं हूं साहब, आज ये राइस मिल जो आप चालू करे 12 लोग बिहार से अన్నాడు. 12 మంది బీహార్కి వెళ్ళి ఇక్కడ వచ్చి ఈ రైస్ మిల్ పనిచేస్తున్నాం మేము. నేను ఆపరేటర్ పనిచేస్తున్నా, నా కింద హమాలీలు ఇతరులు 12 మంది పనిచేస్తున్నారని అక్కడ తమ్ముడు చెప్తే నిజంగా నాకు ఎట్లా అనిపించిందంటే, ఇవాళ తెలంగాణ కేవలం తెలంగాణ బిడ్డలకు బువ్వ పెట్టుడు కాదు, ఎక్కడో ఉండే ఉత్తరప్రదేశ్, ఎక్కడో ఉండే బీహార్ బిడ్డలకు కూడా కడుపులో పెట్టుకొని బువ్వ పెడుతున్న రాష్ట్రం తెలంగాణ, దేశానికి తొవ్వ చూపుతున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వం అనిపించింది. అంటే ఇట్లాంటి ఉదంతాలు చాలా అరుదుగా మనకు ఎదురుపడతాయి. ఆడికెళ్ళి బయలుదేరి వస్తున్నాం, దుమాలకెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ కలెక్టర్ గారు చూపెడుతున్నారు రోడ్డు మీద, ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్ల వచ్చే మెయిన్ రోడ్డు మీద, కామారెడ్డి జాతీయ రహదారి మీద బ్రహ్మాండమైన కొత్త పెట్రోల్ బంక్ తయారైతా ఉన్నది వెంకటాపూర్ కాడ. ఏంటిది ఇది అని అడిగిన నేను. ఆయన చెప్పిండు కలెక్టర్ గారు, సార్ మీరు 10 ఇచ్చిన దళిత బంధు ద్వారా 9 మంది ఒక దగ్గరికి వచ్చిండ్రు, 90 లక్షల రూపాయలు వేసుకొని 9 మంది కలిసి పెట్రోల్ బంకు పెడుతున్నారు సార్ దళిత బంధు కార్యక్రమం కింద అని చెప్తుంటే నిజంగా గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఎందుకంటే పదవులు మస్తుగా వస్తాయి, మస్తుగా పోతాయి. నాకంటే ముందు ఎమ్మెల్యేలు ఉన్నారు, నా తర్వాత కూడా మస్తు మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరం కూడా ఇక్కడ భూమి మీదకి శాశ్వతంగా ఉండేందుకు, 1000 ఏళ్ళు రాజకీయం చేసేందుకు, లేదా 500-600 ఏళ్ళు పదవుల్లో ఉండేందుకు ఎవరం రాలే. సర్పంచులు అయితాం, ఎంపీటీసీలు అయితాం, కౌన్సిలర్లు అయితాం, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అయితాం, కొంతమంది ఎమ్మెల్యేలు అయితాం, కొంతమంది మంత్రులు అయితాం, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. పదవులు మస్తుగా వస్తాయి, మస్తుగా పోతాయి. కానీ వెనుకకు మర్రి చూసుకుంటే పదవి ఉన్నప్పుడు ఏం చేసినవయ్యా నువ్వు అంటే,
చేసి చూపెట్టే మరి వెనకకు తిరిగి గర్వంగా ఇంతకుముందు రవిశంకర్ అన్న చెప్పినట్టు గల్లా గల్లా ఎగిరేసి ఇగో ఇది నేను చేసిన అని చెప్పే సత్తా ఒక కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు మీకు మాత్రమే ఘనత ఉంటది. దయచేసి ఈ విషయం మర్చిపోకండి. ఎందుకంటే ఈరోజు మనం తీసుకొస్తున్న మార్పు, మీ నాయకత్వంలో జరుగుతున్న పనులు మామూలు పనులు కాదు. మామూలు పనులు కానే కాదు. మనకు అర్థమైతలేదు, మన కథ మనకే అర్థమైతలేదు. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉన్నది అంటే ఒక గంగదేవిపల్లి లేదా ఒక అంకాపూర్ పేరు చెప్తురు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు మా సర్పంచ్ సోదరులకు, మా ఉప సర్పంచ్ సోదరులకు, మా వార్డు మెంబర్లకు, మా ఎంపీటీసీలకు నేను సలాం కొడుతున్నా. ఎందుకంటే బ్రహ్మాండమైన పని చేస్తా ఉన్నారు. ఒకలతోనొకరు పోటీపడి ప్రతి ఒక్కరు ఒక గంగదేవిపల్లి, ఒక అంకాపూరు మేమెందుకు సృష్టించద్దని చెప్పి పోటీలు పడి పనిచేస్తా ఉన్నారు. మీకు అధికారులు పంచాయత్ సెక్రటరీల నుంచి మొదలు పెడితే మండల జిల్లా అధికారుల దాకా బ్రహ్మాండంగా అందరూ కూడా మీకు సహాయం అందిస్తా ఉన్నారు. ఈ పని ఎమ్మెల్యేలో ఈ వేదిక మీద కూర్చున్న కొంతమందో మేము అనుకోగానే కాదు, క్షేత్రస్థాయిలో అష్ట కష్టాలు పడి మీరు పనిచేస్తే ఇవాళ అవార్డుల మీద అవార్డులు ఈరోజు బ్రహ్మాండంగా మనకు వస్తూ ఉన్నాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయి దేశంలో అని కేంద్ర ప్రభుత్వం సర్వే చేసిన అవార్డులు ప్రకటించాలని చెప్పి మొత్తం లెక్కలు తీసిన 20 బెస్ట్ గ్రామ పంచాయతీల లిస్టు తీస్తే 19 తెలంగాణలో ఉన్నాయంటే అది మనకు గర్వకారణమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కాదా నాయకత్వ సమర్థత? ఇది కాదా ఒక నాయకుడి యొక్క దక్షత, మన ముఖ్యమంత్రి యొక్క కార్యదక్షత అని నేను అడుగుతా ఉన్నా. బెస్ట్ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయి దేశంలో అని లెక్క తీస్తే మనకున్నాయే 141 మున్సిపాలిటీ, 142 హైదరాబాద్ కలుపుకుంటే. అందులో 142లో 27 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చినాయి దేశంలో అత్యధికంగా. ఏ రాష్ట్రానికి రానండి అంటే అది కాదా మన ముఖ్యమంత్రి యొక్క పట్టణ ప్రగతి యొక్క పనితీరు, దాని ఫలితం అని నేను అడుగుతా ఉన్నా. మా కౌన్సిలర్ సోదరులు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఒక సిరిసిల్ల, వేములవాడనే కాదు, రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన పనులు ఈరోజు పట్టణ ప్రగతిలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి పోయినా, రాష్ట్రంలో ఏ పల్లెకి పోయినా చక్కటి వాతావరణం. మన బలగమని ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు. నేను చూసిన మొన్న, నేను ఇక్కడ సినిమా రిలీజ్ ఫంక్షన్ ఉంటే మా ఎల్దండి వేణు, మా ఎల్దండి శంకరన్న ఉన్నాడో లేదో కానీ శంకరన్న తమ్ముడు, శంకరన్న ఇక్కడనే ఉన్నాడు సార్, లేచి దండం పెట్టు అందరికి. శంకరన్న అడిదిరుగు, నాకు కాదు అడిదిరుగు దండం పెట్టు. శంకరన్న వాళ్ళ తమ్ముడు వేణు సినిమా తీస్తే నన్ను పిలిస్తే నేను పోయినా. నిజంగా ఆ సినిమా నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నా. ఇంట్లో చూస్తుంటే ఇంటోళ్ళు అడిగిన నన్ను, ఇది నిజంగా మీ సిరిసిల్లనేనా అని. నీకెందుకు డౌట్ వచ్చిందంటే గింత పచ్చగుంటుందా మీ సిరిసిల్ల అన్నారు. నిజంగా అనుకున్నామా ఎవరమన్నా? మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద బ్రహ్మాండంగా కనబడుతుంటే మన గుండెల ఆనందంతో ఉప్పొంగిపోతలేవా? వాస్తవం కాదని నేను చెప్పేది. ఏ ఊరికి పోయినా ఈరోజు ఒక నర్సరీ ఉన్నమాట వాస్తవం కాదా? ఏ ఊరికి పోయినా ఒక డంప్ యార్డు, ఒక వైకుంఠ ధామం, బ్రహ్మాండంగా స్వాగతం పలికే చెట్లు, ఇంటింటికి నల్ల నీళ్లు, ఇవన్నీ వాస్తవాలు కాదా? బ్రహ్మాండంగా రైతు వేదికలు కట్టిన మాట వాస్తవం కాదా? రైతుల కండగా గోదాములు కట్టింది వాస్తవం కాదా? పల్లె ప్రకృతి వనాలు వాస్తవం కాదా? 70 ఏళ్లలో జరగని పనులు ఈ 7-8 ఏళ్లలో జరిగిన మాట వాస్తవం కాదని ఎవడన్నా చెప్పగలుగుతాడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మెడకాయ మీద తలకాయ నోడు ఎవడు చెప్పడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ మధ్యన అసొంటోళ్ళే ఎక్కువైపోయారు, మెడకాయ మీద తలకాయ లేని వాళ్ళే ఎక్కువైపోయారు దేశంలో. ఇక చాలా మంది ఉన్నారు, చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ నేను వాటి జోలికి మళ్ళా కొద్దిగా లేటుగా పోతా. ముందుగా మీ అందరితో విజ్ఞప్తి, ఈరోజు సరిగ్గా మార్చి 27 కదా, ఈరోజు 27, 25, 27, సరిగ్గా ఒక నెల తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ పుట్టినరోజు. మీ అందరికీ తెలుసు, 22వ పుట్టినరోజు ఏప్రిల్ 27. మరి మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రాజకీయాల్లో నేల విడిచి సాము చేయొద్దు, యాడ్నో ఏదో ఉందని చెప్పి దాని వెనుక ఊరుకుడు కాదు. మీ కుటుంబ సభ్యులు 60 లక్షల గులాబీ దండేదైతే ఉన్నదో వాళ్ళని కలుసుకోండి, వాళ్ళని ఆలింగనం చేసుకోండి, వాళ్ళతోని సమయం గడపండి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్తో బ్రహ్మాండంగా మేనిఫెస్టో రూపొందిద్దాం. ఎట్లా 100 సీట్లు రావో మళ్ళీ 2023లో
చేసి చూపెడదాం అనే మాట కేసీఆర్ గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఏమన్నారు కేసీఆర్ గారు అంటే, ఏప్రిల్ 27 నాటికి సరిగ్గా మన పార్టీకి 22వ వసంతంలోకి అడుగుపెట్టే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 60 లక్షల మంది గులాబీ సైనికులు ఎవరైతున్నారో మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు, వాళ్ళందరితో మమేకం కమ్మని చెప్పి మా ఎమ్మెల్యేలకు ఆదేశం ఇచ్చినారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆదేశం ఇచ్చినారు. మమేకం కావడం అంటే ఏంది? మీటింగ్ పెట్టి ఉపన్యాసం కొట్టి అవతల వడుడు కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఇది సన్నాహక సమావేశం మాత్రమే. ఈరోజు మీకు సూచనలు ఇవ్వడానికి, ఎట్లా ఈ కార్యక్రమం చేయడానికి పెట్టుకున్న కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం అంటే గంటనో 2 గంటలో కాదు, అవసరమైతే ముందు ఒక 2-3 గంటలు నడిపి, భోజనానికి విరామం ఇచ్చి, భోజనం తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 గంటలు నడిపి 4-5 గంటల పాటు ఫుర్సత్గా కూర్చోండి. ఇంతకు మించిన పెద్ద పని ఏం లేదు మీకు, దయచేసి ఈ పని చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మా అందరికీ కఠినంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన మా జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ముఖ్య నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి 10 ఊర్లను ఒక యూనిట్గా తీసుకుందాం. ప్రతి 10 ఊర్లకు ఒక యూనిట్, మండలానికి ఒక మీటింగ్ కాదు, 10 ఊర్లకు ఒక యూనిట్. 10 ఊర్లకు ఒక యూనిట్ అంటే నేను ఇప్పుడే లెక్కలు కూడా తీసుకున్నా. మొత్తం మన జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గులాబీ దండు సంఖ్య ఎంత అంటే 1,72,000 ఉన్నది. మన కార్యకర్తలే 1,72,000 మంది ఉన్నారు. మనం అది వేములవాడ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇల్లంతకుండ మండలం కావచ్చు, బోయిన్పల్లి మండలం కావచ్చు, 1,72,000 సభ్యత్వం మన పార్టీకి ఉన్నది. మనం చేయవలసిన పనల్లా ఒక్కటే, ఈ 1,72,000 మందిని తట్టి లేపి కలిపి వాళ్ళందరినీ కూడా మీటింగ్కి వచ్చే విధంగా చూసుకునవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 1,72,000 అంటే ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిని తీసుకున్నా, ఇద్దరిని పిలుచుకున్నా అదే పెద్ద సైన్యం అయిపోయా, పెద్ద సముద్రం అయిపోయా. అందుకే నేను అనేది ఏంటంటే, 10 ఊర్లకు ఒకటి చొప్పున మీటింగ్. ఉదాహరణకి గంభీరావుపేట మండలం ఉంది, 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాన్ని అవసరమైతే 2 ముక్కలు చేసుకొని, ఎందుకంటే గంభీరావుపేట పెద్ద ఊరు అవుతుంది కాబట్టి దాంతోపాటు ఒక 6 ఊర్లు ఒక దిక్కు, మిగతా 10 ఊర్లు ఇంకో దిక్కు పెట్టుకొని ఆ 2 యూనిట్లను బ్రహ్మాండంగా 3-3 వేల మందితోని, 4-4 వేల సైనికులతోని, మంచి గులాబీ దండుతోని ప్రశాంతమైన వాతావరణంలో టెంట్లు వేసుకొని భోజనాలు పెట్టుకొని సాకల్యంగా సావధానంగా మంచిగా 5-6 గంటల పాటు వారితో కూర్చొని మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఏం మాట్లాడాలి మరి? ఏం మాట్లాడాలంటే 2-3-4 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఖచ్చితంగా మనం పునశ్చరణ చేసుకోవాలి. ఏడ ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం, ఎక్కడ ప్రారంభమైంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితిగా ఎట్లా ముందుకు పోతున్నది, ఆ విషయాలన్నీ కూడా ఒకసారి నెమరేసుకోవాలి, ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. దాంతోపాటు 2014 తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ ఊరు ఎట్లయింది, అంతకుముందు ఎట్లుండే, నాడు ఎట్లా ఉండే, నేడు ఎట్లయింది, మీ ఊరి చెరువు ఆ రోజు ఎట్లుండే, ఈరోజు ఎట్లయింది, మీ ఊరి బడి ఆ రోజు ఎట్లుండే, ఈరోజు ఎట్లయింది, ఊళ్ళే గతంలో పారిశుద్ధ్యం ఆ రోజు ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నది, ఊళ్ళే మంచినీళ్ళ పరిస్థితి ఆ రోజు ఏంది, ఈరోజు ఏంది, ఊళ్ళే ఆనాడు కరెంటు పరిస్థితి ఏంది, ఈరోజు కరెంటు పరిస్థితి ఏంది, ఊళ్ళే సాగునీటి వనరుల పరిస్థితి ఆ రోజు ఏంది, ఈరోజు ఏంది, రైతు పరిస్థితి ఏంది, కుల వృత్తుల పరిస్థితి ఏంది, మా గొల్ల కురుమ సోదరులు, మా యాదవ సోదరులు, కురుమ సోదరులు వాళ్ళు ఆలోచించాలి. ఆనాడు కుల వృత్తికి ఏం ఆదరణ దొరికింది, ఈరోజు ఏం దొరుకుతున్నది, మా గంగపుత్ర సోదరులతో, ముదిరాజు సోదరులతో, మత్స్యకారులతో ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, ఈరోజు ఏం చేస్తున్నది చర్చ పెట్టాలి. గౌడన్నలతో చర్చించాలి, మా పద్మశాలి సోదరులతో, నేతన్నలతో చర్చ పెట్టాలి. ఆనాటి పరిస్థితి ఏంది, సిరిసిల్లలో ఈ రోజు పరిస్థితి ఏంది, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి యాద్ చేయాలి. దళిత సోదరులతో కూర్చోవాలి, దళిత బంధు లాంటి మీటింగ్ ఎక్కడ ఉన్నదా దేశంలో అడగాలి, ఆలోచన చేయమని కోరాలి. గిరిజన సోదరులను అడగాలి, ఎన్నో ఏళ్ల నుంచి మీరు కొట్లాడుతున్నారు, మా తాండాలు గ్రామ పంచాయతీలు కావాలి, మా గూడాలు గ్రామ పంచాయతీలు కావాలని అడుగుతున్నారు. చేసింది ఎవరు లేరు, దశాబ్దాల పాటు తిప్పించుకున్నారు, గోల్మాల్ చేసిండ్రు. కానీ అల్టిమేట్ గా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే గిరిజన తాండాలు ఈరోజు గ్రామ పంచాయతీలు అయినాయి. 3,400 మంది గిరిజన బిడ్డలు
బ్రహ్మాండంగా ఇవాళ సర్పంచులైనారన్న మాట వారందరికీ కూడా యాద్ చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇట్లా ప్రతి వర్గానికి సంబంధించి మైనారిటీ కావచ్చు, ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఏ వర్గమే కావచ్చు, వారికి చేసిన కార్యక్రమాలు చెప్పవలసిన బాధ్యత, చెప్పుకోవాల్సిన బాధ్యత, పంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనం చేసిన పని సామాన్యమైన పని కాదు. ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క ప్రభుత్వం 25-30 ఏళ్లలో చేయలేని పని మనం 8 ఏళ్లలో చేసిన మాట వాస్తవం, అక్షర సత్యం. ఇది నేనేదో అతి చేసి చెప్తలేను. ఎందుకంటే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు ఈ దేశంలో ఎవరితో కాలే. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, మంచినీళ్ళు ఇచ్చుడు అంత అల్కటి పని అయితే 70 ఏళ్ళు మనకంటే ముందున్న వాళ్ళు ఎందుకు చేయలేదు ఆలోచన చేయమని అడగాలి. కరెంట్ ఇచ్చుడు, ఒకనాడు పరిస్థితి ఇదే సెస్సు పరిధిలో ఎట్లుండే, ఇవాళ కరెంటు సరఫరా ఎట్లున్నది ఆలోచించమని అడగాలి. ఇది కూడా అల్కటి పని. 24 గంటల కరెంట్ ఇచ్చుడు ఉత్తముచ్చేట్నే నోటి మాటలతో అయిపోయే పని అయితే మనకంటే ముందున్న వాళ్ళు ఎందుకు చేయలేదు ఆలోచించమని అడగాలి. 14కు ముందు మీ ఊర్లో పరిస్థితి ఏంది, ఇవాళ ఏంది కేసీఆర్ వచ్చినాక ఆలోచించమని అడగాలి. ముసలమ్మలతో అడగాలి, పెన్షన్ ఆనాడు ఎంతుండే ఈరోజు ఎంత అయింది. దివ్యాంగులను అడగాలి, పెన్షన్ ఆ రోజు ఎంతుండే ఈరోజు ఎంత అయిందని యాద్ చేయాలి. ఆనాడు 29 లక్షల మందికి పెన్షన్ వచ్చేది, ఈరోజు 45 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. ఆనాడు 200 రూపాయల పెన్షన్ వచ్చేది, ఈరోజు 2016 రూపాయల పెన్షన్ వస్తున్న మాట వాస్తవమా కాదా అని అడగాలి. ఎవరైనా పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డ ఉంటే అడగాలి, లేదా తల్లిదండ్రులకు యాద్ చేయాలి. అన్నా, కళ్యాణ లక్ష్మి ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్నదే, ఇదివరకు ఇటువంటి కార్యక్రమం ఎక్కడన్నా చూసినరా మీరు అనే మాట యాద్ చేయాలి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ శాసనసభ్యులతో ప్రత్యేకంగా. దయచేసి మన కార్యకర్తలకు మీరు అందజేయవలసింది ఏంటి అంటే 2-3 ఉన్నాయి. ఒకటి, మన ప్రభుత్వం ద్వారా ఈరోజు, ఇంతకుముందు మా రవిశంకర్ అన్న మంచిగా చెప్పిండు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు అనే మాట అక్షర సత్యం. వాడు కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, ఏ పార్టీ వాడే కానీ, వాళ్ళ ఇళ్లకు కూడా ఇవాళ బ్రహ్మాండంగా భగీరథ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ఇళ్లలో కూడా ఇవాళ రైతు బంధు ద్వారా టింగు టింగు మన ఫోన్లలో మంచిగా బ్రహ్మాండంగా ఖాతాల పైసలు పడతా ఉన్నాయి. నేను చూసిన మొన్న రవిశంకర్ అన్న చొప్పదండిలో ఒక బీజేపీ నాయకుడు చచ్చిపోయాడు. అదేమురే అది, గంగాధర మండలంలో ఒక బీజేపీ నాయకుడు పోయిండు. పోతే ఆయనకు రైతు బీమా వచ్చింది 5 లక్షలు. మన అన్న ఎమ్మెల్యే గారు, నాది బీఆర్ఎస్ పార్టీ, ఆ బీజేపీ అంతా నాకేంది, నేనెందుకు ఇస్తా అనుకోలే. ఏం చేసిండు ఎరికేనా, చెక్కు తీసుకొని సీదా వాళ్ళ ఇంటికే పోయిండు. ఆ కుటుంబం కాడికి పోయి ఆ గంగాధర మండలంలో ఆ ఇంటికి పోయి, అప్పారెడ్డి గూడెం ఏదో ఊరున్నది, ఏదో అప్పరావుపేట, ఆ ఊరికి పోయి ఆ కుటుంబం దగ్గర కూర్చొని ఆ చెక్కు ఇచ్చి, కేసీఆర్ పంపించిండమ్మా 5 లక్షల రూపాయల చెక్కు, మీ మోడీ 15 లక్షలు అన్నాడు పత్తలేదు కానీ ఇగో కేసీఆర్ పైసలు అయితే పట్టుకో అని చెప్పి ఇచ్చి వచ్చిండు. ఇట్లా ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, వాళ్ళు కూడా నిజానికి నియతుంటే వాళ్ళు కూడా ఓటు మనకే వేయాలి, నియతుంటే. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్ని వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఎరికే. ఏదో పైకి ఒర్రుడు లొల్లి పెట్టుడు తప్ప వాళ్ళకు కూడా ఎరికే అన్ని వాస్తవాలు. కాకపోతే ఏదో పైకి ఒర్రాలి కాబట్టి ఒర్రుడు, లొల్లి పెట్టాలి కాబట్టి పెట్టుడు, ఎడ్డేమంటే తెడ్డేం అనాలి కాబట్టి అనుడు, అదే పద్ధతి తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, గౌరవనీయులైన శాసనసభ్యులతో ఈ లబ్ధిదారుల యొక్క లిస్టు ఊర్ల వారీగా మీకు నేను అందజేస్తాను. నా బాధ్యత. ఏ గ్రామంలో ఎంతమందికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఎంతమంది కేసీఆర్ కిట్లు ముట్టినాయి, ఎంతమందికి ఈరోజు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా సేవలు అందుతున్నాయి, రైతు బంధు ఎంతమందికి వచ్చింది, రైతు బీమా ఎంతమందికి వచ్చింది, ఇట్లా మన 100 సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటి వివరాలు గౌరవ ఎమ్మెల్యేలకు నేను అందజేస్తాను. ఎమ్మెల్యేలతో నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడనైతే ఆత్మీయ సమ్మేళనం పెడతారో ఆ 10 ఊర్ల యొక్క వివరాలు అక్కడ బ్రహ్మాండంగా ఫ్లెక్సీలు కట్టండి, అక్కడ మన కార్యకర్తలకు అందించండి, వాళ్ళ చేతుల్లో పెట్టండి. తమ్ముడు చూసుకోండి, ఇగో మీ ఊర్లో గిన్ని కోట్ల రూపాయల నిధులు విడుదలైన మాట వాస్తవమా కాదా అని చెప్పి వాళ్ళకు కూడా అందించండి. ఎందుకంటే వాస్తవాలు వాస్తవాలే, ఇక ఫేకుడు గాళ్ళు వాళ్ళ జోకుడు జోకుడేనా, మీకు తెలియంది కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడు, అల్కటి తీయటి పుల్లటి మాటలు డైలాగులు కొట్టుడు చాలా అల్కటి పని అది. కానీ పని చేసి ఇగో గిది సాక్ష్యం అని చెప్పుడు కష్టం. ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ లెక్క సావధానంగా సవివరంగా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలకు మన అధ్యక్షుల వారి యొక్క ఆత్మీయ సందేశం, ప్రతి సమావేశం
ఆ ఆత్మీయ సందేశాన్ని మనమే చదవాలి. చదివి మన జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ, మండల పార్టీ అధ్యక్షుడు కానీ, ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు కానీ, కేసీఆర్ గారు మీకోసం పంపిన సందేశం అని చెప్పి మనమే ముందుడు పడి చదివి వాళ్ళకి వినిపించాల్సిన బాధ్యత, మన కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత, ఉత్సాహం నింపాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మూడవ పని, భూమి ఉన్నంత కాలం, భూగోళం ఉన్నంత కాలం, భూగోళం మీద మనిషి ఉన్నంత కాలం, ఆ మనిషికి మనసు ఉన్నంత కాలం సమస్యలు వస్తూనే ఉంటాయి, కొత్తయి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న కొన్ని రోజులు, ఓ 7-8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. మనోళ్ళు బాగా చెప్తుంటారు టీవీలలో, పేపర్లలో, అమెరికాలో ఇట్లనట గట్లనట, అక్కడ ఆఖరికి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా కార్లలో వస్తారట, చాలా భూతల స్వర్గమట అని చెప్తారు అమెరికా గురించి. కానీ వాస్తవం ఏంటంటే అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి. అమెరికాలో కూడా ప్రభుత్వాలకు ఇంకా కూడా చికాకులు ఉన్నాయి, నెత్తినొప్పులు ఉన్నాయి. అక్కడ కూడా నిరంతరం ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. గిది చేయలే గది చేయలేని అక్కడ కూడా లొల్లి నడుతూనే ఉంటుంది. కాబట్టి సమస్యలు అయిపోతాయి, మొత్తం ఒడిచిపోతాయి, ఇక ఏం లేదు అనే మాట తప్పు. సమస్యలు మనిషి ఉన్నంత కాలం, మనిషికి మనసున్నంత కాలం, ఆ మనసుల్లో మీటర్ తిరిగినంత కాలం ఉంటూనే ఉంటాయి. ఒకటి అయిపోగానే ఇంకో దిక్కు నడుస్తూనే ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న నేను పోయినసారి మా చక్రపాణి చెప్తే, మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ చక్రపాణి చెప్తే, నేను కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి మన పట్టణంలో 400 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిన. ఇండ్ల పట్టాలు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సర్టిఫికెట్లు ఇచ్చిన. మా సిరిసిల్ల కౌన్సిలర్లు అందరిని పిలుచుకొని కూర్చోబెట్టి ఇండ్ల స్థలాలు ఇచ్చినాం. ఇండ్ల స్థలాలు కాదు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఇక పేరు ఎందుకు తీగాని, పేరు యాదుకునే దాకా నేను చెప్పా. ఇల్లు తీసుకుంటాను వచ్చింది, కాగితం తీసుకుంటూనే ఉన్నది. ఒక్కొక్క ఇల్లు విలువ బయట మార్కెట్లో ప్రైవేట్ వాడు కడితే ఆ ఇల్లు 20 లక్షలకు తక్కువ కాదు. ఉత్తగా ఆమెకు ఫ్రీగా వస్తాను. ఆమెకు దాని మీద ఇక ఫికర్ లేదు, వచ్చింది కదా అన్నట్టు, కొడుక నా బిడ్డకు ఉద్యోగం పెట్టిపోయావు అన్నది. అమ్మ నువ్వు జర ఆగు, ఇది ఒక్కటి తీసుకోముందంటే, నువ్వు ఉద్యోగం పెట్టిపి బిడ్డ ఇప్పుడే అంటే, నువ్వు జర ఆగు తల్లి, ఇంతమంది ఉన్నారు, నువ్వు పరిశాన్ చేయక జర ఇచ్చిపో అంటే, కాగితం ఇచ్చిపో అంటే, లేదు కొడుక రాసి. అంటే ఎట్లుంటుందంటే మనిషిది ఎవల మెంటాలిటీ అయినా, మనమైనా సరే ఎవలమైన అంతే. ఒక పని అయిపోయింది అనగానే దాని మీదకి వెళ్ళి నెక్స్ట్ దానికి పోతూనే ఉంటాం, ఇంకో దాని మీకు మరతూనే ఉంటుంది, మనసు ఆగదు. దయచేసి నేను ముఖ్యంగా మా సర్పంచ్ సోదరులతో, మా ఎంపీటీసీ సోదరులతోని, మా జెడ్పీటీసీలతో, ఎంపీపీలతో నేను కోరుతా ఉన్నా, మన ఎమ్మెల్యేలు మన ప్రభుత్వం చేసిన పని సామాన్యమైన పని కాదు. నిజంగా ఈ 8 ఏళ్లలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడ జరగలేదు. కుండ బద్దలు కొట్టి మాట మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కోకొల్లలుగా ఉన్నాయి, ఎక్కడ ఇంత పని జరగలే. కాకపోతే ప్రతిపక్షం వాడు ఏం చేస్తాడు, ప్రతిపక్షం ఏం చేస్తుంది, వెనుక పెద్ద తెల్లటి గోడ ఉంటే చిన్న నల్ల మచ్చుంది అనుకో గోడ మీద, వాడు అదే పట్టుకుంటాడు. ఒక నల్ల మచ్చుంది నువ్వు దాన్ని దుడవలే అని వాడంటాడు. మనమేమనాలి, అరే నువ్వు ఇచ్చిపోయినప్పుడు నాకు ఆ గోడ మొత్తం నల్లగుండెరా, దాన్ని తెల్లగా చేసిందే కేసీఆర్ అని మనం చెప్పాలి, గట్టిగా వాదించి వాళ్ళ నోరు మూయించాలి. కానీ మనం ఏమవుతున్నాం, మనం కూడా అక్కడక్కడ ప్రతిపక్షం కంటే ఎక్కువ ఎమ్మెల్యేల మీరే ఒత్తిడి తెస్తాను. ఇప్పుడు నేను ఇటుకు వస్తున్నా మధ్యలో గడ ఒక డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టిండంటే దవాఖానా చాలు చేసి ఆడికెళ్ళి అటు పోతున్నా. ఓ 4 పొరగాళ్ళని పంపిరు బీజేపీ వాళ్ళు నా కారు, కరెక్ట్గా 4 పొరగాళ్ళు జెండాలు పట్టుకుని ఓ జై జై అనుకుంటే వచ్చారు అడ్డం. వాళ్ళని సరే పోలీసు వాళ్ళు గుంజుకపోయారు, అయిపోయింది అనుకో. నాకు ఒక నిమిషం అర్థం కాలే, పాపం ఆ పిల్లగాళ్ళు వాళ్ళకి ఏమెరక చెప్పు, బండి సంజయో బోండి సంజయో ఆయన ఏదో మొత్తుకోవాలి, పాపం పొరగాళ్ళని రెచ్చిపోవాలి, వాట్సాప్లలో జరిగేది నిజం అనుకోవాలి, ఉరికి రావాలి. నేను ఒక్కటే మాట అడుగుతున్నాం మిమ్మల్ని, సిరిసిల్లలో ఎక్కడికి వచ్చిందంటే నాకు అర్థం కాదు. విద్యా వ్యవస్థలో ఎక్కడ ఉండే సిరిసిల్ల ఎక్కడికి వచ్చింది ఇవాళ? ఎప్పుడన్నా కళలు అనుకున్నారా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ నేను కానీ? సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభం అవుతుందని ఎప్పుడన్నా అనుకున్నాం ఆ కళలో కూడా? మరి ఆ విద్యార్థులు అడ్డం వచ్చి మన మీద లొల్లి పెట్టచ్చునా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ? రాష్ట్రానికి, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అని దౌర్భాగ్య ప్రధానమంత్రి ఎక్కడ? గాయనతో మనకు పోలికనా? ఎవరికి అడ్డం పోవాలి విద్యార్థులు? నిజానికి ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే, ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇయ్యలే. వినోదన కోషిష్ చేస్తే పోయినసారి దాదాపు వచ్చినట్టే వచ్చింది IIIT కరీంనగర్, ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది. ఎవరికి అడ్డం పోవాలి నువ్వు? ఎవరి మీద కొట్లాడాలి విద్యార్థులు? ఏమన్నా మనం చేసేటప్పుడు కొద్దిగా సోయి ఉండాలి కదా. గిన్ని చేసిన ప్రభుత్వం మీదకి ఒక వ్యవసాయ కాలేజ్ పెట్టి, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టి
ఇలా బ్రహ్మాండమైన జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి సిరిసిల్లలో గిన్ని కాలేజీలు తెస్తే నలుగురు పొలగాలను ఉసిగొల్పాలని అడ్డం పంపితే ఇది న్యాయమా? ఇది కరెక్టా? ఆలోచించొద్దాం మనం. ఎక్కడ ఉండే సిరిసిల్ల ఎక్కడికి పోయింది విద్యా వ్యవస్థలో ఆలోచన కూడా చేయొద్దాం మనం. ఆగం అయిపోదాం ఉత్తానే. ఎవరి మీద చేయాలి దాడి? నరేంద్ర మోడీ మీద చేయాలి దమ్ముంటే. బండి సంజయ్ మీద చేయాలి, అడగాలి. 4 ఏళ్ళైందయ్యా ఎంపీ అయ్యి, ఏం పీకినవు నువ్వు కరీంనగర్ కన్నా నిలదీసి గల్లావట్టి అడగాలి. ఇజ్జత్ మానం ఉంటే చెప్పు, చేసిన ఒక్క పని చెప్పురా అయ్యా అంటే పాపం తెలియదు ఆయనకు. ఇంకా మీదికెళ్ళి అడ్డం పొడుగు మాట్లాడతాడు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇగో ఇది నిన్నటి పేపర్ నేను వలాయించి తెచ్చుకున్నా. ఈ పేపర్లు ఏం రాసి ఎరికేనా? పిఎస్సి పేపర్ లీక్ కేటీఆర్ పనే, ఆయన రాజీనామా ఎట్లా చేయడో చూస్తా. ఇంకా మీదికెళ్ళి ఇంకా దారుణం ఏంటంటే బ్రోకర్ ఎవరిని అనేది నన్ను కాదు, ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటాడు వీడు. నాకు అనరాదా? నీ ప్రధానమంత్రి అదాని గానికి బ్రోకర్ అని నేను అనలేనా? నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బ్రోకర్ గాడు అని నేను అనలేనా? కానీ నేను తెలివి వానికే ఉందా? మాకు లేదా? కానీ నేను మాకు సంస్కారం ఉంది. నేను దేశమంతా అంటుంది కానీ నేను మాకు అనరాదా? శాత కాదా? మాటలు రావా? బ్రోకర్, లోఫర్, లుచ్చా ఇటువంటి మాటలు మాకు అనరావా? వచ్చాడొచ్చు చదువుమంటే మీ అయ్య గుర్తొచ్చినట్టు మాట్లాడే దమ్ము మాకు కూడా ఉంది. కానీ నేను ఒకటే అడుగుతున్నా. నేను సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ తెచ్చిన, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, వ్యవసాయ కాలేజ్ తెచ్చిన, వ్యవసాయ పాలిటెక్నిక్ తెచ్చిన, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన. నువ్వు తెచ్చిన ఒక బుడ్డ పాఠశాల ఏమైనా చూపెడతావా? మా నేతన్నలకు సిరిసిల్లలో 1000 కోట్ల ఆర్డర్లు తెచ్చింది. వర్కర్ టు ఓనర్ స్కీమ్ చూపెడతా దమ్ముంటే. 400 కోట్లతో కడుతున్నా 1100 మందిని. మాటలేంది మీరు మాట్లాడే మాటలేంది? వాడెవడో బిఎల్ సంతోష్ అట, వాడెవడో జనరల్ సెక్రటరీ అట బీజేపీ అట. నిజంగా వాడు చేసిన పని ఏందండి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 4గురిని కొనతందుకు దొంగ స్వాములను పంపిన బ్రోకర్ గారు కాదా వాడు? వాడిని బ్రోకర్ అంటే వచ్చిందా? ఇప్పుడు ఏమనాలి మరి? కొనతందుకు వాడు పంపిండు, బేరమాడతందుకు పంపిండు. వాడిని ఏమనాలి? దళాలన్నా, బ్రోకర్ అన్నా ఏమనాలి? వాడిని అంటానంట వీనికి వచ్చిందట. నీకు వచ్చిన సమస్య నాకు అర్థం కాదు. నేను ఒకటే అడుగుతున్నా. నిన్న మొన్న అడ్డమైన ఆరోపణలు చేసిండు. ఏమంటాడు? ఇగో నేనే పేపర్ అమ్ముకుంటున్నానట. ఇది పేపర్ లీక్ చేసి నేను అమ్ముకొని బతుకుతున్నానట. ఇక నేను ఏడువాలనా నవ్వాలన్నా వీని తెలివికి? నాకైతే ఒకటి అనిపించింది బాసు. ఈ 5-6 రోజులలో నేను చూసినాక నాకైతే అనిపించింది, ఈ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరి మాటలు వింటే నాకైతే ఒకటి పక్కా అనిపించింది. జీవితంలో వీళ్ళు ఒక్కటంటే ఒక పరీక్ష రాసిండ్రో లేదో నాకైతే డౌటే. అసలు చదివినారా వీళ్ళు? ఏమన్నా చదువుకి ఏమన్నా వచ్చా వీళ్ళకు? బండి సంజయ్ ఎప్పుడైనా ఒక పరీక్ష రాసే దమ్మున్నది ఆయనకు? చదివిండా అసలు? రేవంత్ రెడ్డి డిగ్రీ ఏందో ఎరికేనా మనకు? అసలు నిజామాబాద్ ఉందేమో ఫేక్ డిగ్రీ దొరికిపోయిండు, రాజస్థాన్లో దొంగ డిగ్రీ పెట్టిండు, వాడు దొరికిపోయిండు. ఇక్కడ ఈయన ఇట్లున్నాడు. ఇక కిషన్ రెడ్డి ఏమో ఆయన గురించి చెప్పుకుంటే మంచిగా ఉండదు. కుర్కురే ప్యాకెట్లు పంచుతాడు కోవిడ్లా, కుర్కురే ప్యాకెట్లట. ఏం చెప్పాలి వీళ్ళను? ఇజ్జతమానం ఉన్నోళ్ళనాలనా, పురాగి ఇడిచిపెట్టిన వాళ్ళనాలనా? సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ లిఫ్ట్లు ప్రారంభిస్తాడు. ఏది లిఫ్ట్? కిందికెళ్ళి మీదికి పోయే లిఫ్ట్. మన కలెక్టరేట్లు ఉంటుంది చూడు లిఫ్ట్, గసంటి లిఫ్ట్ 2 ప్రారంభించి దాని కింద రాసిండు ఇంకా జాతికి అంకితం చేసిన కిషన్ రెడ్డి అట. ఏ జాతికి రా నాయన? జాతికి అంకితం చేసిండ 2 లిఫ్ట్లు. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండు. మరి నేను కూడా ఏదైనా చేయాలని చెప్పి మా కిషన్ అని ఏం చేసిన ఎరికేనా? లిఫ్ట్లు 2 లిఫ్ట్లు పెట్టిండు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో 2 లిఫ్ట్లు పెట్టిండు. గిది వీళ్ళ పనితీరు. ఒక స్కూల్ దే శాత కాదు, గుడి కట్టే శాత కాదు, ఇక్కడ ఒక్క వర్గానికి సాయం చేసే శాత కాదు. ఇంకా మీదికెళ్ళి మాటలు, డైలాగులు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా. 9 ఏళ్లలో ఒక శత్రు దేశాన్ని చూసినట్టు, ఒక పొరుగు దేశాన్ని చూసినట్టు పగబట్టి తెలంగాణను పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ కాదా? ఏమన్నాడు అన్నాడు? తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అన్నది ఈ దౌర్భాగ్య ప్రధానమంత్రి కాదా? నేను అనేది తప్ప? పార్లమెంట్లోనే అన్నాడు కదా, డైరెక్ట్గా అన్నాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టు. ఇక్కడ 1000 మంది చచ్చిపోయింది నీకు సోయి లేదు, 1000 మంది ప్రాణాలు తీసుకున్నది సోయి లేదు.
ఇప్పుడు మా రమణన్న చెప్తుండే శ్రీకాంతాచారి గురించి. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం గురించి నీకు అవగాహనే లేదు. నువ్వు ఇవాళ వచ్చి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరంటే ఆ మాటలు వినుకుంటే మేము పడి ఉండాలనా? మళ్ళీ నీ చెప్పులు మోసే సన్నాసులు, గుజరాతోళ్ళ చెప్పులు మోసే సన్నాసులు, బండి సంజయ్ లాంటి దౌర్భాగ్యులు ఈ రాష్ట్రంలో పుట్టడం నిజంగా కూడా మన దురదృష్టం. 100కు 100% నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. ఇంతకుముందు అన్న చెప్తా ఉంటే అదే అనిపించింది. వినోద్ కుమార్ లాంటి ఒక మేధావిని, చదువుకున్నోన్ని ఓడగొట్టుకొని ఈ సన్నాసిని తెచ్చిపెట్టుకున్నారు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు. అందులో మా వేములవాడలో తప్పు కూడా ఉన్నది. మీరు కూడా మెజారిటీ ఇయ్యలే మీరు పోయినసారి. మేము సిరిసిల్లలో కనీసం 6000 మెజారిటీ అని ఇచ్చినాం, వేములవాడలో అది కూడా ఇయ్యలే. ఈసారి దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, కరీంనగర్ పార్లమెంటులో ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లా మెజారిటీతోనే వినోదన్న మళ్ళీ పార్లమెంటుకు పోవాలి. దానికి మనందరం గట్టిగా పట్టుబట్టి నడవాలి. ఒక్క జిల్లా నుంచే రావాలి మెజారిటీ మొత్తం. ఇక కరీంనగర్ జిల్లా, మిగతా జిల్లాలు మనకు అనవసరం. మన జిల్లా నుంచి వచ్చిన మెజారిటీతోనే వినోద్ కుమార్ గారు మళ్ళీ పార్లమెంటుకు పోవాలి. ఈ సన్నాసిని ఇంట్లో కూర్చోబెట్టాలి. ఏం మాటలు నాకు అర్థం కాదు. మాట్లాడితే కూడా అర్థం పర్థం ఉందా? ఇంకా ఎట్లాంటి మాటలు అంటే, ఇగో ఆయననేమో ఇట్లా మాట్లాడతాడు. ఇక వాళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమంటదంటే, ఇగో కింద ఇక్కడ రాసిన చూడు, పీక్ అవర్లో కరెంటు ఛార్జీలు 20% పెంచన్నట. పీక్ అవర్లో కరెంటు ఛార్జీలు పెంచాలే, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తాకీదు. పీక్ అవర్లో పెంచాలంటే ఏందన్నట్టు అంటే ఆకలి అవుతున్నప్పుడు, ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతున్నప్పుడు అన్నం పెట్టద్దట. పీక్ అవర్ అంటే ఏంటిది? 6 నుంచి 9 గంటలు సాయంత్రం పీక్ పెట్టద్దట. పీక్ అవర్ అంటే ఏంటిది? 6 నుంచి 9 గంటలు సాయంత్రం పీక్ అవర్. అప్పుడే ఇంటికి వస్తాం, టీవీ చూస్తాం, జర కూర్చొని ఛాయ్ తాగుతాం, అక్కడ భార్య పిల్లలతో కూర్చొని టీవీ చూసుకుంటా డిన్నర్ చేసే టైం. గా టైంలోనట 20% ఛార్జీలు పెంచన్నట్టు, లేకపోతే పవర్ కట్ చేయన్నట్టు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి. ఆకలి అయినోటికి అన్నం పెట్టద్దు, ఆకలి అయ్యేటప్పుడే అన్నం పెట్టద్దు, కడుపు నిండినాక పెట్టండి, ఇది వాడు చెప్పే నీతి. దానికి సన్నాసులు వంత వాడతారు సిగ్గుశరం లేకుండా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఈరోజు దేశంలో సింగరేణి బొగ్గున్నది, కోల్ ఇండియా బ్రహ్మాండంగా నడుస్తున్నది. అక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థ. జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, ఒడిస్సాలో బొగ్గు గనులున్నాయి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. దేశంలో 361, 1-2 కాదు, 361 బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు రాబోయే 125 సంవత్సరాలకు విద్యుత్ ఉత్పత్తికి సరిపడా, పెరుగుతున్న అవసరాలకు సరిపడా బొగ్గు మన దేశంలో ఉన్నది. కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? నేను ఉత్తగానే అనలే, దోస్తుకు దోషి పెడుతున్నాను, ఉత్తగానే అనలే. కావాలని ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకుంటాడు. చేసుకొని ఎవరి కోసం? మన కోసం కాదు, అదాని కోసం చేసుకొని అక్కడి విదేశీ బొగ్గును ఇక్కడికి దిగుమతి చేసుకో అన్నట. ఇక్కడ 3000 రూపాయలకు టన్ను దొరికే బొగ్గును వదులుకొని, దానికి కాదనుకొని దానికంటే 10 రెట్లు విలువైన బొగ్గు కొనాలే అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మనకు తాకీదులు ఇచ్చింది. మనం కాదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యతిరేకించిండు యోగి ఆదిత్యనాథ్. ఇది తప్పు, మేం కొనం, కొంటే మునిగిపోతాం, మేం కొనమని చెప్పి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కుండబద్దలు కొట్టిండు. కానీ సిగ్గేలేదు. అదాని కోసం ఎంతకైనా తెగించి, ఆయన ఇచ్చే చందాల కోసం ఎంతకైనా దిగజారి ఇవాళ ఆ విదేశీ బొగ్గు కోసం, అదాని కోసం పాలసీ తెచ్చినోడు ఈ నరేంద్ర మోడీ. తన దోస్తు కోసం బొగ్గు మాత్రమే కాదు, విమానాలు, విమానాశ్రయాలకు ఇవాళ రాసిస్తా ఉన్నాడు. ఇదివరకు ఉండేది నిబంధన, ఒక సంస్థకు 2 ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ ఉండొద్దని. కానీ ఎప్పుడైతే అదాని వచ్చిండో బ్రహ్మాండంగా 6 విమానాశ్రయాలు ఉండొచ్చని రాసిచ్చిండు. మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ ఉన్నోళ్ళు, ఎందుకు చెప్తున్నా ముచ్చట మీకంటే, చాలా మంది తమ్ముళ్ళు అంటారు నాతో, అన్న మోడీ అదానికి రాసిస్తే మనదేం పోయిందే, మనకేం నొచ్చిందే అని అంటారు. ఏం నొచ్చిందో చెప్తా మీకు, ఏం నొస్తుందో చెప్తా. ఏం నొస్తుందంటే, ఎప్పుడైతే మీరు విదేశీ బొగ్గు తెచ్చుకుంటామో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? బొగ్గు కాస్ట్లీ అవుతుంది. కాస్ట్లీ అయినాక కరెంట్ కాస్ట్లీ అవుతుందా లేదా? కరెంట్ కాస్ట్లీ అయితే మోడీ ఏమన్నా దాన్ని ఓర్చుకుంటాడా? ఎవరి మీదకి నూకుతాడు? మళ్ళా మన రైతుల మీదకి, మన నేత కార్మికుల మీదకి, మన ఇండ్ల మీదకి, మన పారిశ్రామికవేత్తల మీదకి, దేశ ప్రజల మీదకే కదా నూకేది. ఎవరి మీదకి నూకుతాడు? విదేశీ బొగ్గు తేవాలే, దాని ద్వారా వచ్చే లాభాలు అదానిగానికి రావాలి, అందులోకెళ్ళి చందాలు మోడీకి పోవాలి, కష్టం నష్టం మనం భరించాలి, దేశం మోయాలి. ఇది వాళ్ళ నీతి. ఇది దయచేసి చెప్పాలి.
ఒక్కడ ఈ ఒక్క రంగంలో కాదు, ప్రతి రంగంలో కథ గిదే. మోదీ అదాని డబల్ ఇంజన్ అంటే గదే మోదీ అదాని. ఆ డబల్ ఇంజన్ ఇయాల ఒక దిక్కేమో దేశంలో రాజకీయ పార్టీలను చీల్చాలి, ఆ దొంగ పైసలతోని ఎమ్మెల్యేలను కొనాలి, పార్టీలను వడగొట్టాలి, ఏకనాథ్ షిండేలను తయారు చేయాలి, దేశంలో ఇంకొకడు మిగలద్దు, ఇది వాళ్ళ జిద్దు. ఇంకో దిక్కు ఏం చేయాలి, ఆ పైసలతోని దేశం ఆగమాగం చేసి బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీ మాత్రమే బతికుండాలి, మిగతా అన్ని పార్టీలను చంపేయాలి, ఇది వాళ్ళ నీతి. ఇది దయచేసి మనం చెప్పాలి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు పోయేటట్టు చెప్పాలి. తెలంగాణ అస్తిత్వానికే, తెలంగాణ యొక్క ప్రయోజనాలకే గండి కొట్టే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని తప్పకుండా విడమర్చి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మనం ఏం చేసినామో చెప్పాలి, మనం ఏం చేయబోతున్నామో కూడా చెప్పాలి, ఆలోచన చేయాలి. దాంతో పాటు తప్పకుండా వాళ్ళ దుర్నీతిని కూడా ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకా ఎంత దరిద్రం అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు. నేను మీకు కొన్ని వాస్తవాలు కూడా మీతో పంచుకుందామని తెచ్చిన. ఇక రేవంత్ రెడ్డి అని ఇంకొకడు ఉన్నాడు. ఇక ఆయన అంటాడు నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తాడు. వాడు నా పిఏ ఉంటాడు తిరుపతి, నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. వానెంబడ పడ్డాడు ఇప్పుడు కొత్తగా, నేను అయిపోయినాయిగా ఆనెంబడ పడ్డాడు. వాడు పెద్ద గూడుపుటాన్ని చేసి వాళ్ళ ఊరిలే మొత్తం అందరికి పేపర్ ఇచ్చేసిండు. పెద్ద కుంభకోణం అంతా కేటీఆర్ పేషి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలంలో 100 మందికి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయని పరికిమాల మాగుడు వాగిండు. నేను లెక్కలు తీసుకున్నా, ఆ లెక్కలు మీ ముందు పెడతా ఉన్నా. మొత్తం ఈ కారు కూతలు కూసిన సన్నాసులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మీరు కూడా యాడున్నారో జర వినుర్రి. మల్యాల మొత్తం మండలం మొత్తం లెక్క చెప్తా, జర వినుర్రి, కొద్ది ఓపిక వినుర్రి. మల్యాల మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది. మల్యాల ఏది గ్రూప్ 1 పరీక్ష, ప్రాథమిక పరీక్ష, ప్రిలిమ్స్. అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు, 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో, ఒక మల్యాల మండలం కాదు, జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది ఒకడే ఒక్క అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలే. ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? మల్యాలనే 100 మందికి 100 కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికి మాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ? నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా? నేను చెప్పేది అధికారిక లెక్క, నేను లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నా. తిరుపతి సొంత ఊరు పోతారం. పోతారంలో ఏమంటారు, ఊరి నిండా వంచిండు, చాక్లెట్లు వంచినట్టు పేపర్ తీసుకుపోయి ఇచ్చిండు, అమ్ముకున్నాడు అని మాట్లాడతారు. ఆ లెక్క కూడా తీసిన నేను. పోతారం అనే గ్రామంలో పరీక్షకు హాజరైంది ముగ్గురే ముగ్గురు. అందులో ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. తిరుపతి ఊళ్ళో హుషారోళ్ళు లేరు, హుషారు పొరగాళ్ళు ఎక్కువ లేరు. ముగ్గురే ముగ్గురు హాజరైనరు, ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. ఇక ఇంకా చెప్తా, ఇంకా గమ్మతిను. మల్యాల హెడ్ క్వార్టర్ల ముగ్గురు అభ్యర్థులు అపేర్ అయిన, ముగ్గురు అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరైన. అందులో ఒక్కడు క్వాలిఫై అయింది. మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒక్కడు క్వాలిఫై అయింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు దబ్బని నేను పేపర్ లీకేజ్ చేసేస్తున్నది అనుకో, యాడిస్తా నేను పేపర్కి ఈయన ఇస్తా కదా ఇచ్చేది ఉంటే. నేనట రాజన్న సిరిసిల్ల జిల్లా నేను పేపర్ లీక్ చేస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కలిపి ఎంతమంది అపేర్ అయినారంటే, సరే మన దగ్గర కూడా పెద్ద హుషారు లేరు పిల్లగాని, అది కూడా చెప్పాలి మీకు. ఒక్కలకు కూడా మొత్తం జిల్లా మొత్తం నుంచి 4205 మంది అప్లై చేసిండ్రు, 3254 మంది పరీక్షకు హాజరైనరు. ఇలా 255 మంది పాపం 23 నుంచి 90 మార్కుల మధ్యన వచ్చినాయి. వాళ్ళకి ఒక్కని కూడా 100 మార్కులు దాటరాలి. మరి నేను పేపర్ లీక్ చేస్తే నిజమే అయితే, నువ్వు చెప్పింది నిజమే అయితే, మా సిరిసిల్ల జిల్లాలో ఒకరికి రాకపోయాయి 100 మార్కులు, మల్యాలలో ఒకరికి, మొత్తం జగిత్యాల జిల్లా మొత్తంలోనే ఒకరికి వచ్చే. ఇక నేను లీక్ చేసింది ఎక్కడ, పోయింది ఎక్కడ చెప్పు నాకు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా మాట్లాడితే? ఎటు వడతటు మాట్లాడు, ఎటు వడతటు రుడు, నోటికి ఎంత వస్తే అంత జనాలను నమ్మించేటట్టే వీళ్ళే చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, రాజీనామా చేయాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని కూడా కోరుతా ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో, ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో పోయిన 8 ఏళ్లలో 2014 తర్వాత 13 పేపర్లు లీక్ అయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 13 పేపర్లు లీక్ అయినాయి. అక్కడ ఎవడన్నా మంత్రి రాజీనామా చేసిండా? ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా? అధికారిని తీసేసిండ్రా?
మరి మీరు ఎట్లా మాట్లాడతారు ఇక్కడికి వచ్చి నాకు అర్థం కాదు. ఇక్కడనేమో మంత్రి రాజీనామా చేయాలి, ఒక్కొక్క పిల్లగానికి ₹1,00,000 ఇవ్వాలంటాడు బండి సంజయ్. మనది కాకపోతే కాశీ దాకా దేకొచ్చు అంటారు కదా. నువ్వు ఇచ్చినావు గుజరాత్లో 50,000 10,000 ఇజ్జత్మానం ఏమైనా ఉందా నీకు? ఎక్కడన్నా ఎక్కడ ఇచ్చిన ప్రభుత్వం ఉన్నదా? నేను ఇంకొక మాట అడుగుతున్నా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు, కరీంనగర్ జిల్లాకు వచ్చారు చొప్పదండి. ఇక్కడ పంట నష్టం జరిగితే మహబూబాబాదు, వరంగల్లు, ఖమ్మము, కరీంనగర్ అన్ని జిల్లాలు తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు ఇక్కడ పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి ఒక్కొక్క రైతుకు ₹10,000 ఎకరం అంటే హెక్టార్కు ₹25,000 భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఇయనంత హెక్టార్కి ₹25,000 ప్రకటించిపోయింది. దానికి ఏమంటాడు ఎరికైనా బండి సంజయ్? ఇది ఏ మూలకు సరిపోతుందా? నీకు అంత శాతం అయితే అంత మొగోను అయితే నువ్వు కూడా నేను వద్దన్నమా? నీ మోడీతో మాట్లాడు, ఆయన దగ్గరకు కూసో. 10,000 మా ముఖ్యమంత్రి ఇచ్చిండు సరిపోతలేదు, ఒక్కొక్క రైతుకు బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఇస్తున్న ఎకరానికి అని చెప్పి మేము అద్దంటున్నామా? అడ్డం పడుతున్నామా? ఇచ్చేతందుకేమో తెలివి లేదు, ఇచ్చేటోన్నేమో మళ్ళా ఎకసెక్క మాటలు మాట్లాడాలి, చిల్లర మాటలు మాట్లాడాలి. దేశంలో ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న బీజేపీ ప్రభుత్వం హెక్టార్కు ₹25,000 ఇచ్చిన ప్రభుత్వం ఉందని చూపెడతావా? చాతన అవుతుందా నీకు? నోటికి ఎంత వస్తే అంత ఒర్రుడు, పిచ్చోళ్ళ లెక్క పిచ్చి కుక్కల లెక్క మొరుగుడు తప్ప ఒక్క పని కూడా చేత కాదు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు ముఖ్యమంటే ఖచ్చితంగా వీటిని ఏప్రిల్ 27 లోపల పూర్తి చేయాలని నేను ఎందుకంటున్నా అంటే మొత్తం మన పార్టీ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవడమే కాకుండా వాళ్ళలో ఎవరైనా కొంతమంది, ఇప్పుడు అన్న చెప్పింది కరెక్ట్, మన మీద నిజంగా చెప్పాలంటే ప్రత్యర్థులకు కూడా చేసేందుకు పెద్దగా విమర్శలు ఏం లేవు. ఏదో ఆడా ఈడ ఎవడో బటంగిగాడు ఏదో వరుతాడు, కానీ వాళ్ళకు కూడా ఎరికే లోపల వీళ్ళు చేసినంత పని ఎవరు చేయలేని తెలుసు. కాకపోతే ఇక ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఇప్పుడు మా ఒకరిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఈ పేరు చెప్పగాని ఒక తమ్ముడు అంటాడు, అన్న ఈసారి మా ఇంట్లో భోజనం చేయాలంటాడు. వాడు పోయిన 4 సార్ల నుంచి అడుగుతుండు, నాకు కుదురుతలేదు. వానికి కొద్దిగా కోపం ఉండొచ్చు నా మీద. అరే రాకపాయ, నేను ఇన్నిసార్లు పిలిస్తే రాకపాయ, ఏం సంగతి, బాగా పెద్దోడైపోయినా టెంపర్ వచ్చిందా వీనికి అని ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు నేను నీకు ఫోన్ చేసినా నువ్వు ఎత్తకపోతివి, కోపం ఉండొచ్చు, నేను కాదంటలేను. ఈ అలుగుడు గులుగుడు చిన్న చిన్నవి ఉంటుంది తప్ప నాకు తెలిసి మన మీద ఇట్లా తీవ్రమైన కోపం, వీడిని ఖచ్చితంగా ఓడించాలి, వీడు పూర్తి గలీజ్గాడు ఉన్నాడు, ఎలగొట్టాలి కాన్స్టిట్యున్సీకి వెళ్ళనే కోపం అయితే నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరి మీద కూడా లేదు. వాస్తవం అని చెప్పేది. ఏమన్నా అల్లుగుడు గులుగుడు ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ ఆత్మీయ సమ్మేళనాలతో మంచిగా కూర్చోబెట్టి మాట్లాడితే, సావధానంగా సాకల్యంగా మాట్లాడితే ఆ లొల్లి కూడా పోతుంది. ఇక ఎవరికి బాధ ఏమైనా కడుపులో ఉంటే అది కూడా పోతుంది, ఆయన గ్యాస్ అంతా పోతుంది దెబ్బకు. ఒక గంట సేపు అలుగుతా అంటుండు బాలన్న, నువ్వు అలగకు. గాజుల బాలయ్య గారు చెప్తున్నా. అంటే పాయింట్ ఏంటంటే ఈ చిన్న చిన్న ఉంటాయి కొన్ని అక్కడక్కడ అలుకలు. ఊరన్నాక ఒక పని అవుతుంది, ఒక పని కాదు. కానప్పుడు మనం అర్థం చేసుకుంటాం, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, కానోళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకు దళిత బంధు 100 మందికి ఇస్తిమి, మరి మిగతా వాళ్ళు నేనేం తక్కువ అన్నా నాకు ఇవ్వపోతివి అంటే ఎట్లయితుంది? ఉన్నాయే 100, మరి 100 మందికి ఇస్తే మిగతా వాళ్ళు సహజంగానే నొచ్చుకుంటారు. అందుకే నేనేం చేసిన, సపరేట్గా 4 ఊర్లు పట్టుకుని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసిన. ఏ పంచాయతీ లేదు నాకు, పదిరే, రంగంపేట అట్లా ఆయన ఊరికి ఇచ్చినాం, లొల్లి లేదు. కానీ అక్కడక్కడ ఇట్లాంటివి ఉంటాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, గౌరవ శాసనసభ్యుల్ని, మనం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 10 ఊర్లకు ఒకటి చొప్పున ఆత్మీయ సమ్మేళనం పట్టణంలో, వేములవాడ పట్టణం కానీ, సిరిసిల్ల పట్టణం కానీ, పట్టణ పార్టీ అధ్యక్షులతో, జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా నా విజ్ఞప్తి, ఒకటే మీటింగ్ పెట్టి ఒకటే హాల్లో పెట్టి ఆయనతో స్పీచ్ కొట్టి అవతల పడేరు అట్లా కాదు. 39 వార్డులు ఉన్నాయి. 39 వార్డులుంటే కనీసం 3 మీటింగ్లన్నా కావాలి. 4 పెడుతున్నారా? సంతోషం. 4 మీటింగ్లు పెడుతున్నారు. ఒక్కొక్క 4 యూనిట్ల కింద ఒక్కొక్క యూనిట్లో మంచిగా 1000-2000 మంది కూర్చొని ప్రశాంతంగా, కుదిరితే కుటుంబ సభ్యులతో పిలవండి, మంచిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఆ స్టైల్లో 4 మీటింగులు సిరిసిల్ల పట్టణంలో అవుతాయి. వేములవాడ పట్టణంలో కూడా దయచేసి ఎమ్మెల్యే గారితో కూడా నా విజ్ఞప్తి, 3 మీటింగులు చేస్తున్నామన్నారు, చాలా సంతోషం. ఆ రకంగా ఈ ఆత్మీయ సమ్మేళనాలన్నీ దయచేసి మొక్కుబడిగా చేయకండి, పొరపాటున కూడా మొక్కుబడిగా చేయకండి. చేయరాకపోతే, శాత కాకపోతే, ఇష్టం లేకపోతే పర్వాలేదు, ప్రతిరోజు సీఎం గారికి రిపోర్ట్ వస్తున్నది. ఏ సమావేశంలో ఎంతమంది పాల్గొంటున్నారు, సార్కు రిపోర్ట్ వస్తున్నది. పేపర్లు చూస్తున్నాడు, ఆయనకుండే వేగులు ఆయనకుంటారు. మనకు పార్టీలో ఉండే ఇప్పుడు సారన్న రిపోర్ట్ ఇస్తాడు, శ్రవణన్న రిపోర్ట్ ఇస్తాడు, రమణన్న రిపోర్ట్ ఇస్తాడు. వాళ్ళందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు ఎవరితో ఊకోరు, తప్పకుండా రిపోర్ట్ పోతుంది. సిరిసిల్లలో చక్కగా జరగపోతే బసవరాజ్ సారయ్య గారిని, నన్ను ఆగన్నను, ముగ్గురిని కూడా కేసీఆర్ గారు పిలిచి మందలించే పరిస్థితి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందుకే మొక్కుబడిగా వద్దు.
చేసేదేదో చక్కగా చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. ఒక దినం ఆలస్యమైనా పర్వాలేదు, అది కూడా చెప్తున్నాను నేను. ఏదో ఆగమాగం అయిపోయి ఫలానా రోజు అంటే అదేదో వర్జం వస్తుంది, ముహూర్తం బాగలేదు, ఆగమాగం కాకురి. ఒక రోజు అటైనా ఇటైనా దబ్బను ఒక రోజు ఏదైనా రాళ్ళవాన పడ్డది, మొన్నొక రోజు గట్లనే మళ్ళీ పడ్డది అనుకో, అవసరమైతే పోస్ట్ పోన్ చేసుకోవాలి, బాధపడేది ఏం లేదు. ఒకరోజు ఆ ఊళ్ళో ఎవరైనా పెద్ద మంది చచ్చిపోయింది అనుకో, నాకు మొన్న ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన నేను. ఆయన దగ్గర ఇట్లా సమ్మేళనం మంచిగా గాలే, 400 మందే ఉన్నారు మీటింగ్లో. ఏమైందన్నా 400 ఉన్నారు, ఏం సంగతి అని ఫోన్ చేసిన నేను ఆయన, మహబూబ్ నగర్ జిల్లా ఆయన. అరే ఏం లేదన్నా, ఊళ్ళో 2 చచ్చిపోయాను, మనోళ్ళు పెద్ద మనుషులు అన్నారు. అంటే నేనన్నా మరి పోస్ట్ పోన్ చేసుకోకపోయినా మీటింగు వలాయించి పెట్టుకునే అవసరం ఏముండే నీకు అంటే, ఇక పెట్టుకున్నాము, ఇక మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాం కదా అని పెట్టుకున్నాం, కానీ ఎవ్వరు రాలేదన్నా అన్నాడు. గట్లాంటి పొరపాట్లు చేయకండి. మంచిగా ఇప్పుడు ఈడికెళ్ళి కదిలిన తర్వాత ఏం చేయాలంటే మండలాల వారీగా దయచేసి మీటింగులు పెట్టుకోవాలి. మొదలు జరగాల్సింది మండల మీటింగులు, మండల కార్యవర్గ సమావేశం, మండల అనుబంధ సంఘాలు, దానిలో గ్రామ శాఖల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలతో మండలాల వారీగా తోటాగన్న గారు వస్తారు, గౌరవ ఎమ్మెల్యేలు ఉంటారు, అందరం కూడా మీటింగులు పెట్టుకుందాం మండలాల వారీగా. అక్కడ ఆలోచన చేసుకొని ఎక్కడ పెడదాం సమావేశం, భోజనాలు ఎక్కడ పెట్టుకుందాం, పార్కింగ్ ఎక్కడ పెట్టుకుందాం, 5-6 గంటలు జరిగే సమావేశం కాబట్టి డీటెయిల్డ్గా పెట్టుకుందాం అనే మాట మంచిగా ఆలోచించుకొని ప్రణాళికబద్ధంగా చేయండి. మంచిగా ఎండాకాలం కాబట్టి టెంట్లు వేసుకుందాం, మంచిగా మజ్జిగ ప్యాకెట్లు పెట్టుకుందాం, మంచినీళ్ళు పెట్టుకుందాం, అన్ని ఇంతజాం పార్టీ చేస్తుంది, ఎవరు కూడా బాధపడే అవసరం లేదు. అట్లా మంచి ఏర్పాట్లు చేసుకొని బ్రహ్మాండంగా ఈ మీటింగులు జరగాలి తప్ప ఆషామాషిగా తూతూ మంత్రంగా మొక్కుబడిగా మాత్రం జరగడానికి వీల్లేదు. దయచేసి ఈ విషయం ముఖ్యంగా 2 పట్టణాల నాయకులు, ఎందుకంటే జనంగా పట్టణాలలో కొద్దిగా అటు ఇటు ఎక్కువ ఉరుకుతుంటారు, కాలాగదు మీకు. ఊళ్ళల్లో అంటే మంచి వాళ్ళు ఉంటారు, మంచిగా పాపం వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు, కానీ కొద్దిగా పట్టణాలనే అటు ఇటు ఉరుకుతారు ఎక్కువ తక్కువ. కాబట్టి చక్రపాణి గారితో మా సోదరుడు రాజుతో నా విజ్ఞప్తి, జర్రా కోఆర్డినేషన్ చేసుకోండి, మంచిగా చేయండి, తప్పకుండా బ్రహ్మాండంగా ఇచ్చినట్టు చేయండి. దాని తర్వాత ఆత్మీయ సమ్మేళనాలు ఒకవైపు జరుగుతుంటాయి, మధ్యలో 125 ఫీట్ల భారతదేశంలోనే అద్భుతమైన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఆవిష్కరించబోతా ఉన్నారు. ఆ సమావేశానికి, ఆ రోజు పెద్ద మీటింగ్ ఉంటుంది హైదరాబాద్లో, ఆ సమావేశానికి మనందరం పోవాలి బ్రహ్మాండంగా. ఆ మీటింగ్లో కులాలకు మతాలకు అతీతంగా, అంబేద్కర్ అంటే ఒక దళితులకే నాయకుడు కాదు, అంబేద్కర్ మాకు నాయకుడే, నీకు నాయకుడే, అందరికి నాయకుడే. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని వంటబట్టించుకునే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి బోధిస్తూ తెలంగాణకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాడుతూ ఆ అంబేద్కర్ బాటలోనే మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి బరాబర్ అందరం పోవాలి, ప్రజాప్రతినిధులం అందరం పోవాలి, కులాలకు మతాలకు అతీతంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఒక పండుగ వాతావరణంలో అందరం కూడా హైదరాబాద్కు ఏప్రిల్ 14 నాడు పోయి బ్రహ్మాండమైన కార్యక్రమం చేయాలి. అదే ఏప్రిల్ 14 నాడు మీ గ్రామాల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాలను కూడా ఎక్కడన్నా చిన్న నొక్కు పడవచ్చు, ఎక్కడన్నా పెయింటింగ్ ఉండకపోవచ్చు, వాటన్నిటిని కూడా మంచిగా బందోబస్తు చేసుకొని ఊర్లో కూడా ఏ ఊరికి ఆ ఊరు, ఏ వాడకు ఆ వాడ ఎక్కడెక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో వాటిని కూడా బ్రహ్మాండంగా మన పార్టీ నాయకత్వంలోనే, అంబేద్కర్ సంఘాల నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం కూడా చేసే బాధ్యత మన మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కలిసి వచ్చే వాళ్ళు ఉంటే కలుపుకోండి, కలిసి రాకపోతే మీ పార్టీకి మీరు చేయండి, అంతేగాని వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు అని చెప్పి మీరు ఆగకండి. పార్టీ ఆదేశంగా తీసుకొని ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతిని వాడన ఊరూరా ఘనంగా జరపమని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27. ఏప్రిల్ 27 నాడు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతినిధుల మహాసభ మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో జరుగుతుంది. దానిలో మన నియోజకవర్గాల నుంచి, వేములవాడ నుంచి కానీ, సిరిసిల్ల నుంచి కానీ, అదేవిధంగా మానకొండూరు కానీ, మన చొప్పదండి కానీ చెప్తా ఆ రోజు కొంతమందికి ఆహ్వానం ఉంటుంది, రాష్ట్ర స్థాయి మీటింగ్ కాబట్టి కొంతమందికి నియోజకవర్గానికి ఒక 30-40 మంది, అది కూడా ఎంపిక చేయబడ్డ ప్రతినిధులు, పదవుల్లో ఉన్న వాళ్ళు, మన మండలాల అధ్యక్షులు, మన పట్టణాల అధ్యక్షులు, లేదా సింగిల్ విండోలు ఇట్లా ఉంటాయి, కొంతమందికి మాత్రమే వస్తాయి. కాబట్టి ఏమనుకున్నాం ఈసారంటే ఏప్రిల్ 25 నాడు, 27 నాడేమో మన పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఉంటుంది, కానీ 25 తారీఖు నాడు ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గ సమావేశం సిరిసిల్ల కేంద్రంగా జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గ ప్రతినిధుల సభ వేములవాడ జరుగుతుంది, మానకొండూరు సభ మానకొండూరులో అవుతుంది, అదేవిధంగా చొప్పదండి సభ చొప్పదండిలో అవుతుంది.
ఏ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతినిధుల సభ ఆ నియోజకవర్గంలో ఏప్రిల్ 25 నాడు అంటే 2 రోజుల ముందే ఎక్కడికక్కడ జరుగుతుంది. ఆ రోజు మనం చేసే పని ఏంది అంటే అందరం కూడా ఉదయం లేచి బ్రహ్మాండంగా మన పార్టీ జెండా గద్దె ఒకవేళ మంచిగా లేకపోతే దాన్ని చక్కగా చేసుకొని దాదాపుగా అంతటా ఉన్నాయి 255 గ్రామ పంచాయతీల్లో ప్రతి మున్సిపల్ వార్డులో ఒకటి కంటే ఎక్కువనే ఉన్నాయి మన జెండా దిమ్మెలు. ఎక్కడన్నా బాగలేకపోతే వాటిని ఇప్పటి నుంచే మంచిగా సజాయించి రిపేర్ చేసి మంచిగా బ్రహ్మాండంగా కొత్త కలర్ కొట్టించి మంచిగా 3 ఫీట్లు బందోబస్తుగా తయారు చేసి అందులోనే కారు గుర్తు కూడా కనబడేటట్టు మంచిగా బ్రహ్మాండంగా చేయాల్సిన బాధ్యత మన మండలాల పార్టీ అధ్యక్షులు, మన పట్టణ శాఖల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆగన్న మీద ఉన్నది. ఈ రోజు నుంచి మీకు చాలా సమయం ఉంది. మంచిగా పెయింటింగ్ వేయాలి ఆ జెండా గద్దె జెండా దిమ్మె. అదేవిధంగా బ్రహ్మాండమైన జెండాలు కూడా ఆర్డర్ ఇస్తాం. సిరిసిల్లలో తయారైతే ఇబ్బంది ఏం లేదు. ఎన్ని కావాలంటే అన్ని బంటింగులు జెండాలు అవన్నీ కూడా మీకు జిల్లా పార్టీ నుంచి వస్తాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆ రోజు ఉదయం గ్రామంలో ఏప్రిల్ 25 నాడు మళ్ళొక్కసారి గుర్తుపెట్టుకొని 25 నాడు ఏప్రిల్ 25 ఉదయం మన గ్రామంలో జెండా గద్దె దగ్గర పోయి ఊరందరం ఒక పండుగ వాతావరణంలో బంటింగులు కట్టి జెండా గద్దె దగ్గర పోయి బ్రహ్మాండంగా జెండా ఎగిరేసి సల్యూట్ కొట్టి జయ జయ హే తెలంగాణ పాడి ఆడికెళ్ళి బయలుదేరి నియోజకవర్గ మీటింగ్కి వస్తాం. నియోజకవర్గ ప్రతినిధుల మీటింగు దినమంతా జరుగుతుంది. ఆ రోజు మీకు చాలా విషయాలు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. నియోజకవర్గం యొక్క స్థితిగతులు ఆ రోజు మొత్తం మీ ముంగట పెడతాం. ఆత్మీయ సమ్మేళనాలు ఎట్లా జరిగినాయి, అందులో మాకేం సమాచారం వచ్చింది, ఏమేం ఫీడ్బ్యాక్ ఉన్నది, ఏమేం చేయాలి భవిష్యత్తులో. నాకు తెలుసు నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్యే సోదరులతో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు, అన్న అన్ని బాగున్నాయి కానీ ఆ ఇండ్ల స్కీమ్ జల్దీ చాలు చేయండి, గృహలక్ష్మి చాలు చేయండి, మీరు అనౌన్స్ చేసిండ్రు తొందరగా ఇస్తే బాగుంటుంది అన్న అన్నారు. వాస్తవమేనని చెప్పేది వాస్తవం అనుకుంటే జర సపట్లు కొట్టి ఆకలవుతుంది. నాకు కూడా ఎరికే 3,000 చొప్పున ఇండ్ల స్కీమ్ కూడా చాలా అవుతుంది. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తీసుకొచ్చే బాధ్యత మన పార్టీది, మన నాయకులదే, మన ఎమ్మెల్యేలే చేస్తారు. కాబట్టి మీతో కలిసి ఎక్కడెక్కడైతే ఇంటి జాగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మనం ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దాం. అందులో మన కార్యకర్తలు ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది, అందరికి వస్తుంది. మన కార్యకర్త అయినంత మాత్రాన రావద్దన్నది ఏం లేదు. మన కార్యకర్త అయితే ఆయన పేదవాడైతే సంక్షేమ పథకాలకు ఆయన కూడా అర్హుడే. తప్పకుండా ఇల్లు లేకపోతే ఇల్లు రావాలి, పెన్షన్ లేకపోతే పెన్షన్ రావాలి. ఇప్పుడే నేను చెప్తే బీజేపీకి ఇవ్వబడుతుంది రైతు బీమాలు, కాంగ్రెస్ వానికి ఇవ్వబడుతుంది రైతు బంధు, మనలోకి ఇచ్చుకోమా? తప్పకుండా ఇవ్వవలసిందే, ఇచ్చుకుందాం. ఎక్కడన్నా అట్లాంటిది ఉంటే కూడా బ్రహ్మాండంగా మన నాయకులు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మన గౌరవ శాసనసభ్యుల మీద ఉంది. ఈ విషయంలో మీ మాట గౌరవ కలెక్టర్ గారితో మీరు మాట్లాడి అర్హులైన వారికి ఇవ్వండి. తప్పకుండా అందులో పార్టీలకు అతీతంగా బీజేపీకైనా సరే ఇల్లు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, కాంగ్రెస్ వానికి వస్తే కాంగ్రెస్ వానికి ఇవ్వండి, ఏం అభ్యంతరం లేదు. అట్లా మనం పక్షపాతం చూపెట్టాల్సిన అవసరం కూడా లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఆ రకంగా ఆత్మీయ సమ్మేళనాలు 10 ఊర్లకు 1, పట్టణంలో సిరిసిల్లలో 4, అదేవిధంగా వేములవాడలో 3, ఈ రకంగా ఏప్రిల్ 20 తారీఖు లోపలనే ఇవన్నీ పూర్తి కావాలి. ఏప్రిల్ 20 లోపలనే ఇవన్నీ పూర్తి కావాలి. ఆత్మీయ సమ్మేళనాలు దబ్బనెక్కడన్నా ఏదన్నా కారణం వల్ల, ఇంతకుముందు నేను చెప్పినట్టు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డా వాటిని మంచి రోజు చూసుకొని మళ్ళీ ఒక రోజు పెట్టుకోవచ్చు. తొందర పడకండి, కానీ మంచిగా అయ్యేటట్టు చూసుకోండి. మొక్కుబడి సమావేశాలు మాత్రం వద్దు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చే ముందే నేను పొద్దున ఆర్థిక మంత్రి గారితో కూడా మాట్లాడినా. గ్రామాల్లో మా సర్పంచ్ సోదరులు అడుగుతున్నారు, మా బిల్లులు కొన్ని పెండింగ్లు ఉన్నాయని అన్నారు. ఈ మార్చి 31 లోపల తెలంగాణ ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నది. దాదాపు నవంబర్ డిసెంబర్ వరకు ఏవైతే ₹1,00,00,000 లోపల బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అవి నరేగా కావచ్చు, సిడిపి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, మరొకటి కావచ్చు. నవంబర్ డిసెంబర్ దాకా ఉన్న బకాయిలన్నీ కూడా దాదాపుగా ₹1,00,00,000 లోపల ఉన్నాయి, అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. చిన్న చిన్న బిల్లులకు మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలకు, మా అందరికి కూడా. అన్న నాది 40 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది, జర క్లియర్ చేపియండి. మిషన్ భగీరథ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఆ విషయంలో ఎవరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మనల్ని సతాయిస్తూ ఉన్నది. ఇంకా వాళ్ళు ఇవ్వవలసిన 1,200 కోట్ల రూపాయల నరేగా నిధులు ఇంకా కూడా ఇవ్వకుండా ఒక సవతి తల్లి ప్రవర్తన వాళ్ళు చేస్తూ ఉన్నారు. సవతి తల్లి ఏదైతే ఏ రకంగానైతే వ్యవహారం చేస్తుందో ఆ తీరుగా పగబట్టినట్టే, కక్షగట్టినట్టే మన మీద వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఏప్రిల్ 25 నియోజకవర్గ ప్రతినిధుల సభ, ఏప్రిల్ 27 రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ. ఈసారి మే డే కూడా బ్రహ్మాండంగా చేద్దాం. మే 1 నాడు కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని మన భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగాన్ని కూడా బ్రహ్మాండంగా యాక్టివేట్ చేసుకొని
బీడీ కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, నేత కార్మికులు కావచ్చు, ఆటో నడుపుకునే కార్మికులు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, అసంఘటిత రంగంలో ఉండే వాళ్ళు కావచ్చు, సంఘటితంగా ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేద్దాం. ఈ మధ్యలో కూడా చాలా పనులు ఉంటాయి, ప్రభుత్వ పనులు కూడా వస్తాయి. మధ్యలో పల్లె ప్రగతి ఉంటుంది, పట్టణ ప్రగతి ఉంటుంది, హరితహారం ఉంటుంది, గృహలక్ష్మి ఉంటుంది, ఇంకోదికు పోడు భూముల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఈ రకంగా చాలా కార్యక్రమాలు మనకు ఆగస్టు సెప్టెంబర్ దాకా వరుసగా ఉంటూనే ఉంటాయి, ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాయి. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరొక వైపు ఇంతకుముందు రమణన్న చెప్పినట్టు పార్టీ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ గౌరవ ఎమ్మెల్యేలైనా మీరైనా నేనైనా ఎవరమైనా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదాం. మనందరి లక్ష్యం ఒకటే, ఎన్నికలు 2023లోనే జరుగుతాయి, డిసెంబర్లోనో నవంబర్లోనో ఎప్పుడో జరుగుతాయి, టైం ప్రకారం జరుగుతాయి. జరిగినప్పుడు మనందరి లక్ష్యం ఒకటే, ఈసారి దక్షిణ భారతదేశంలో ఏ నాయకుడు కూడా సాధించని ఒక రికార్డు, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మూడోసారి డంకా బజాయించి 100 స్థానాలతో గెలిచి రావాలి. దానికోసం మనందరం కంకణబద్దులమై పనిచేయాలి. దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్దోళ్ళు చేశారు ముఖ్యమంత్రులుగా, ఎన్టీ రామారావు, ఎంజీఆర్, జయలలిత, ఇంకా చాలా మంది చేశారు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, చాలా మంది చేశారు. కానీ ఎవ్వరు వరుసగా 3 సార్లు గెలవలే. ఏ దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వరుసగా 3 సార్లు గెలిచినా ముఖ్యమంత్రి లేరు. కేసీఆర్ గారికి మొదటి నుంచి కొత్త చరిత్ర రాసులు అలవాటు. ఆయన సినిమా ఆయన చెప్పిండు ఒక ఆయన, నాకు బాగా నచ్చింది అది. జనరల్గా అందరూ చరిత్ర సృష్టిస్తారు, కేసీఆర్ గారు చరిత్రతో పాటు భౌగోళికాన్ని కూడా, కొత్త రాష్ట్రాన్ని కూడా సృష్టించిండు అని చెప్పిండు ఒక ఆయన. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో 2023లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా డంకా బజాయించి మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా ఎగరేసే దిశగా అందరం కలిసికట్టుగా కదులుదామని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మండలాధ్యక్షులు ఇచ్చే ప్రతి పిలుపును కేసీఆర్ గారి పిలుపుగానే భావించండి. జిల్లా అధ్యక్షుడిగా తోట ఆగయ్య గారు ఇచ్చే ప్రతి ఒక్క పిలుపును కేసీఆర్ గారి పిలుపుగానే భావించండి. ఎవరం కూడా మా సొంత పనుల కోసం పిలుస్తలేం, పార్టీ పని పార్టీ కోసం పిలుస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. దయచేసి ఏమైనా ప్రైవేట్ పనులుంటే కూడా ఆ ఒక్క పూట మందం, ఆ ఒక్క రోజు మందం పక్కకు పెట్టి రావాలి, మంచి కూర్చోవాలి, మాట్లాడాలి, కొంత ఆలోచన చెప్పాలి. కొన్ని ఆలోచనలు పెద్ద నాయకులకే రావాలనేది ఏం లేదు, వాళ్ళకు మాత్రమే తెలివితేటలున్నాయి, మనకు లేవనేది ఏం లేదు. మంచి మంచి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినా రావచ్చు. అన్న ఈ పని చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పండి. తప్పకుండా ఆ సలహాలు సూచనలన్నీ మళ్ళీ మన నియోజకవర్గ ప్రతినిధుల సభలో మాట్లాడి దానికి తగ్గ విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నాకు తెలియజేస్తూ, అందరికీ బువ్వ ఉన్నది నాకు తెలుసు, మీకు ఆకలి అవుతున్నది, నాకు కూడా అవుతుంది. నాకు ఇంకా షుగర్ కూడా ఉన్నది, మీకంటే లేదు, ఎవరికి లేదనుకో. షుగర్ ఉన్న వాళ్ళు చేయలే అవుతారు జరా, మా డిపార్ట్మెంట్ ఇదంతా. 60% లేదు, 20%. మీరు ముందు తిన్నారు జర షుగర్ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు జర అటెన్కే తిన్నారు. కానీ అందరూ కూడా దయచేసి భోజనం చేసి పోవాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.